హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసేజ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? చిన్న వ్లాగ్ అండి. నా డైలీ రొటీన్ అనమాట. అయితే కొన్నిగా మీకు షేర్ చేస్తాను. ముందుగా నేను మందిరంలోకి అయితే వచ్చేసానండి. చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఆశ్రమానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే వచ్చిన వారందరూ కూడా కంపల్సరీ మందిరంలోకి వచ్చి చక్కగా దండం పెట్టుకొని వెళ్తారనమాట. సో దానికోసం నేనైతే ప్రతిరోజు ముగ్గు అనేది ఇలా వేసుకొని చక్కగా పువ్వులన్నీ అలంకరించుకుంటానండి. అయితే దీనికోసం పిల్లలైతే రోజుకొకరు చెప్పిన పువ్వులు తెంపి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే పువ్వులు కూడా సర్దుతూ ఉంటారండి. సో ఆ రకంగానే ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేసిస్తే మార్నింగ్ డ్యూటీ ఇదేనమాట. సో చక్కగా దీపం పెట్టేసుకొని ఈరోజు పిల్లల పని కూడా ఎర్లీగా అయిపోయిందండి. సో చక్కగా టిఫిన్ అది చేసేసి నేను ఇంకా స్కూల్కి బయలుదేరిపోయాను అనమాట. సో అలాగే ఇంకా స్కూల్కి అయితే వచ్చేసానండి. చూస్తున్నారు కదా, స్కూల్కి వచ్చేటప్పటికి నా టేబుల్ నిండా వర్క్ అయితే చక్కగా ఉందనమాట. సో మన ఎగ్జామ్స్ అయ్యాయని చెప్పాను కదండి, ఎగ్జామ్స్ తాలూకా రిపోర్ట్స్ అలాగే ఆ బుక్స్ అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి సిగ్నేచర్స్ అవి చేసేసి టీచర్స్కి సబ్మిట్ చేసేయాలి. సో ఈ వర్క్ అయితే నాకు 1.5 hour పడుతుందండి. సో అయితే ఇవన్నీ కూడా చేస్తుండగా నా ఫ్రెండ్ అయితే వచ్చిందండి. మా స్కూల్లో స్టాఫ్ అందరూ కూడా మీ డాడీ వచ్చారు అని అంటారు. ఎవరు అనుకుంటున్నారా? కాకండి. కాకి అయితే ప్రతిరోజు వస్తూ ఉంటుంది అనమాట. స్కూల్కి వెళ్ళిన రోజైతే అసలు కనిపించదండి ఎవరికి కూడా. నేను వస్తానని ఎలా తెలుసో కానీ వచ్చిన రోజు మటుకు కంపల్సరీ అటెండ్ అయిపోతుంది. రాని రోజు మటుకు అసలు రాదనమాట. సో దానికి ఏదో ఒక ఫుడ్ అది తెస్తూ ఉంటాను. లేదంటే ఏదో ఒకటి స్నాక్ ఐటెంలోనైనా ఒక డబ్బాలు వేసి పెట్టేస్తాను అనమాట దానికి. సో ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేస్తానండి. ఈరోజు నాకు ప్రసాదం పంపించారనమాట సింహాచలం నుంచి. సో ఆ ప్రసాదం అయితే కాకి ఇచ్చాను. చక్కగా తింటుంది. చూస్తున్నారు కదా, ఏంటోనండి అనుబంధం తెలియదు కానీ, దీనికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ, సో చక్కగా వచ్చి నాకు ఎంతో ఆనందాన్ని అయితే తెస్తుందండి కాకి అయితే. సో దాంతో ఒక 2 నిమిషాలు ముచ్చట్లాడేసి మళ్ళీ నేను నా వర్క్లోకి వచ్చాను అనమాట. సో ఇక్కడ వర్క్ అంతా అయిపోయిన తర్వాత జేఎస్ఎస్కి అయితే వెళ్ళాను. ఇదేంటంటే మన జేఎస్ఎస్లో నేను మెంబర్ కదండి. సో అక్కడ ఏంటంటే ట్రైనింగ్ అనేది అవుతున్నారనమాట. ఇప్పుడు మొన్నటి వరకు బ్యూటీషియన్ కోర్స్ అయితే అయిపోయిందండి. 3 months కోర్సు. సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ అయిపోయి అది కూడా మీకు షేర్ చేశాను. ఇప్పుడు మనకి నడుస్తున్న ట్రైనింగ్ ఏంటంటే టైలరింగ్ అండి. సో ఇక్కడ 40 members అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారు జేఎస్ఎస్ ద్వారా. చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ అండి. జేఎస్ఎస్ ద్వారా మనం ఏ ట్రైనింగ్ తీసుకున్నా మనకి మంచి వాల్యూ అనమాట. ఆ సర్టిఫికేట్కి ఉన్న వాల్యూ అదనమాట. చక్కగా లోన్స్ అవి పెట్టుకోవచ్చు, మిషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఆ సర్టిఫికేట్ అనేది ఉంటే చాలా మంచిదన్నమాట. అయితే ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ అయితే వెళ్ళాను. ఈ వీక్లో నాకు అసలు బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేదు. ఈరోజు అయితే ఇక్కడ అటెండ్ అయ్యాను. మనకి జేఎస్ఎస్ నుంచి మెటీరియల్ అయితే వచ్చేసింది అనమాట. ఆ మెటీరియల్ అంతా పట్టుకొని వాళ్ళకి సబ్మిట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. సో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఇదంతా చూస్తూ ఉంటే ఎంత ముచ్చట పడిపోయానో. చిన్న చిన్న ఫ్రాక్స్, చిన్న చిన్న లంగా జాకెట్లు, అలాగే మనకి పంజాబ్ డ్రెస్లు అంటాం కదండి, అవన్నీ కుట్టి ఇలా చూపిస్తూ ఉంటే ఎంత సంబరపడిపోయానో నేను. సో వాళ్ళు అంటున్నారనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే, చాలా చక్కగా ఉన్నాయని నేను వాళ్ళకి హ్యాపీగా చెప్తే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయిపోయారు. చాలా బాగున్నాయండి చూడ్డానికి కూడా. అసలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయంటే, చిన్న చిన్నవి ఏమన్నా సరే మనం మినియేచర్గా ఐటమ్స్ ఏమైనా చూసినా సరే మంచి ఆనందపడిపోతాం కదా, అలా అనమాట. సో అలాగే కొంతసేపు వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ఇలా వర్క్ చేసుకోవాలి అలా చేసుకోవాలని మంచి విషయాలు కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసి ఆఫీస్ నుంచి వచ్చిన మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళకి సబ్మిట్ చేసేసాను. అంటే మనకి టైలరింగ్ సంబంధించి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి. బాబిన్ పిన్లని, సిజర్ అని, స్కేల్, టేప్, ఇంకా హుక్స్, బటన్స్ ఇవన్నీ కూడా అనమాట. సో సార్ పంపించిన ఈ మెటీరియల్ అంతా కూడా ఒక్కొక్కరికి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఒక్కొక్కరికి టేప్ వేస్తూ వాళ్ళకి చిన్న ఫిల్ స్టేషన్లా చేస్తే వాళ్ళు ఎంత సంబరపడిపోయారో. అంటే నేను ఒక టైలర్ అయిపోయాను అన్నంత ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట. చిన్న చిన్న ఆనందాలండి ఇవన్నీ కూడా. ప్రతి దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తే సో మనందరం కూడా హ్యాపీగా ఉంటాము. అయితే మీరు నా మెడలో చూసారా, మా శ్రవంతి టీచర్ అనమాట. తను వేస్తున్నారు కదా అందరికీ టేప్స్, తనే అనమాట టైలరింగ్ టీచరు. తను నాకు కూడా వేసేసారు ఒకటి. ఎంత సరదా అనిపించిందంటే నిజంగా అందరిలో కలిసిపోతానండి ఈజీగాని. వాళ్ళు కూడా అలానే నాతో ఉంటారనమాట. ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. నన్ను చూడగానే వీరందరూ కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి ఏంటేంటో జోకులు వేస్తూ ఉంటారు. చాలా సంబరపడిపోతారండి నేను వెళ్తే మటుకు అక్కడికి. నాకు కూడా అలాంటి హ్యాపీనెస్సే అక్కడికి వెళ్తే. ఎందుకంటే ఎక్కడ మనకి హ్యాపీనెస్ ఉందో అక్కడ మనం వెతుక్కుంటూ వెళ్తే మనం చాలా ఆనందంగా ఉంటాం, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటామండి. సో ఆ హ్యాపీనెస్ అయితే నాకు ఇక్కడ వస్తుందన్నమాట. సో అప్పుడప్పుడు ఇలాగ విజిట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈ సెంటర్ అయ్యేలోగా అంటే ఈ టైలరింగ్ అయ్యేలోగా ఇంకొక ట్రైనింగ్ అనేది మనం
పెట్టుకోవచ్చు అనమాట. అయితే క్లాత్ ఇవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసేసాను. జేఎస్ఎస్ ద్వారా మనం నేర్చుకున్న ఏ ప్రాజెక్ట్ వర్క్ అయినా ఏదైనా సరే మనకి మంచి వాల్యూ తెచ్చిపెడుతుందండి. ఇలాంటివి మంచి మంచి కోర్సెస్ అయితే చేయాలండి. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటే టీవీ చూడడమో, లేదంటే ఏదో పని చేసేసుకున్న తర్వాత పక్కింటి వాళ్ళతో మాట్లాడడమో, ఏదో ఒకటి చిట్ చాటింగ్ ఉంటుంది కదా! అలా కాకుండా ఇలాంటి మన సంపాదన అనేది ఎంతో కొంత స్వయంగా మనం ఇలా చేసుకొని వర్క్ అనేది నేర్చుకుంటే సో మనకి ఎంతో కొంత ఖర్చుకొస్తుంది. అలాగే మన మైండ్ కూడా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదండీ! అలాగే ప్రతి 3 మంత్స్‌కి ఒక్కొక్క ట్రైనింగ్ అనేది అవుతదనమాట. సో అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళి ఇంకా మనకి సంక్రాంతి సంబరాలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! వాటి కోసమైతే కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి టీచర్స్‌కి అన్నీ కూడా ఇంకొచ్చి నేను లంచ్ చేసేసి షాపింగ్‌కైతే వచ్చానండి. ఇక్కడ మనకి మార్కెట్ దగ్గర ఎస్‌వీఎల్ షాపింగ్ మాల్ అని ఒక షాపింగ్ మాల్ అయితే ఉంది. చాలా బావుంటదనమాట క్లాతింగ్ అంతా కూడా. నేను పిల్లలకి ఎప్పుడు ఇక్కడే తీస్తాననమాట. సో, అలాగే ఈసారి మనకి మన స్టాఫ్‌కి కూడా శారీస్ అవన్నీ తీయాలి కదా! పండగొచ్చింది కాబట్టి హడావిడిగా ఉంటదనమాట. నాన్ టీచింగ్‌కి అలాగే స్టాఫ్‌కి వీళ్ళందరికీ కూడా శారీస్ అవి పెడతా ఉంటాము. సో, దానికోసమైతే నేనొచ్చాను. సో, అలాగే 2 పనులయిపోతాయి కదా అని చెప్పి చిన్నగా షూట్ చేశాను. అయితే ఈళ్ళొక శారీ అయితే నాకు ప్రెజెంట్ చేశారండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఎప్పుడు షాపింగ్‌కెళ్ళినా నాకు ఇక్కడ ఒక శారీ అయితే గిఫ్ట్‌గా వచ్చేస్తది. ఏంటో నా పుట్టింటోళ్ళు ఇచ్చారన్నంత ఫీలింగ్ అయిపోతది. షాపుకి వెళ్ళగానే అందరూ కూడా ఏదో కస్టమర్ వచ్చారని కాకుండా మా తోబుట్టు వచ్చింది, లేకపోతే ఎవరో మా సొంత వాళ్ళు వచ్చారన్నంతగా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా. అందరూ మన వీడియోస్ అవి చూస్తూ ఉంటారు. మన ఫాలోవర్స్ అనమాట ఈ షాప్‌లోళ్ళందరూ కూడా. హ్యాపీ అయిపోతానండి ఎక్కడికొచ్చినా సరే. ఎందుకంటే కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట శారీస్ అన్నీ. నాకేం నచ్చినా సరే పండగని చూడను, ఏదో ఫెస్టివల్ వస్తది అప్పుడే తీసుకోవాలని చూడను. నాకు నచ్చినవి ఎప్పుడైనా దొరికితే మటుకు వెంటనే కొనేసుకుంటాను. సో, ఆ రకంగా ఈ షాప్‌తో నాకున్న అనుబంధం మీకు ఇలా షేర్ చేస్తాను. ఎవరైనా వైజాగ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే తప్పకుండా విజిట్ చేయండి. క్లాత్ అయితే బావుంటది. రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా. చూపిస్తున్నాను కదా ఇక్కడ అన్నీ. లేడీస్‌కి సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ ఇక్కడ దొరకకుండా ఉండదండి. ప్రతీదీ ఇక్కడ దొరుకుతదనమాట. ఇంక మనం పిల్లలకి ఏమన్నా కుట్టించాలంటే మటుకు ఇక్కడ క్లాత్ తీసుకుంటే ఎంత బావుంటదంటే కలర్ కాంబినేషన్స్‌తో పాటు మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటదండి ఇవన్నీ కూడా. సో, అడ్రెస్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకవేళ ఎవరైనా వైజాగ్‌లో ఉన్నవాళ్ళు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి తప్పకుండా. సో, నేనైతే శారీస్ అయితే సెలెక్షన్ అయిపోయిందండి. ఆ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి. సో, అవన్నీ ఎవరికి ఇస్తున్నాను ఏంటనేది తర్వాత వచ్చే వీడియోస్‌లో మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో, ఇదండి నేను చేసిన షాపింగ్ శారీస్ ఇవన్నీ అనమాట. అలాగే పిల్లలకు కావాల్సినవి కూడా ఇప్పుడే కొనేసాను. చున్నీస్ ఏవో కావాలన్నారు. సో, ఇవన్నీ చూస్తున్నారు కదండీ! నా షాపింగ్ అయితే అయిపోయింది. అంటే షాపింగ్ అంటే మాదైతే అవ్వలేదండి. పిల్లలది అయిపోయిందనమాట. అలానే స్టాఫ్‌కి కూడా అయిపోయింది. నేను తీసుకుంటే తీసుకుంటాను, లేకపోతే లేదు. అయినా ఈ మధ్యన నాకు శారీస్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. మొన్న సంపత్ వచ్చినప్పుడు కూడా 2 శారీస్ తెచ్చాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక 3 శారీస్ తెచ్చాడు. అలాగే చాలామంది ఈ మధ్యన నాకు మొక్కతో పాటు ఒక శారీ అయితే ప్రెజెంట్ చేస్తున్నారండి. మా చెల్లెలివమ్మ అని, ఒకళ్ళేమో కూతురువమ్మ అని. నిజంగా ఈ యూట్యూబ్ వల్ల నాకు మంచి రిలేషన్ అయితే దొరికిందండి. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. అలాగే మంచి మంచి ఫ్యామిలీస్ పరిచయం అయ్యాయన్నమాట. నిజంగా చాలా 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 సంతోషం అయితే. సో, ఈ వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నానండి. నేను తీసుకున్న శారీస్ ఇవన్నమాట. సో, మళ్ళీ వచ్చే వీడియోస్‌లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.